హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి వికసిత్ భారత్ బై 2047 సాధించాలి అంటే ప్రధానంగా రెండు సెక్టార్ల మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయాలనేసి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వచ్చేసి సుమతా బేరీ న్యూస్ టుడేకి ఒక న్యూస్ ఛానల్కి సంబంధించి కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేస్తా చెప్పినటువంటి అంశాలు అదేంటి అంటే ఒకటి నెంబర్ 1 లేబర్ ఫోర్స్ ప్రొడక్టివిటీ ఒకటి, అండ్ సెకండ్ థింగ్ అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీ. సో ఈ రెండు సెక్టార్స్ని ఇగ్నోర్ చేసుకుంటూ బై 2047 ఇండియన్ ఎకానమీ డెవలప్డ్ ఎకానమీగా ఆర్ బై 2047కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో $30 ట్రిలియన్ ఎకానమీ అయ్యేదానికి సాధ్యమయ్యేదా అంటే సాధ్యమయ్యేదానికి ఆస్కారం లేదని చెప్పాలి. అండ్ ఇక్కడ మనం చూడాల్సింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో లేబర్ ఫోర్స్ ప్రొడక్టివిటీ పెరగాలంటే ఫస్ట్ లేబర్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండాలి. సో ఆపర్చునిటీ ఉండేదానికి ఆస్కారం ఉందా అంటే నరేంద్ర మోదీ 2014లో ప్రధానమంత్రిగా అభ్యర్థిగా ఉంటున్న క్రమంలో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో తిరుగుతాయని చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత 2 కోట్ల మందికి ప్రతి సంవత్సరం ఉద్యోగం కల్పించకపోగా అప్పటికి వరకు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే గ్రాడ్యువల్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి 2 కారణాలు. ఒకటి జీఎస్టీ, రెండోది డిమానిటైజేషన్. సో ఈ జీఎస్టీ డిమానిటైజేషన్ వల్ల అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ ఎంఎస్ఎంఈ సెక్టర్స్లో చాలా పెద్ద మొత్తంలో మూతపడటం వల్ల ఉన్నటువంటి ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో ఆ ఎంప్లాయ్మెంట్ గ్రాడ్యువల్గా కోల్పోవాల్సి వచ్చింది. ఓ పక్క 2 కోట్ల మంది యువతకి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఇంకో పక్క కల్పించకపోగా ఇంకో పక్క ఉన్న ఉద్యోగాలు పోయేటువంటి పాలసీస్ని డిజైన్ చేసే పరిస్థితి అయితే ఉత్పన్నమైంది. నెంబర్ 1. నెంబర్ 2, 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ చెప్పినటువంటి మాట ఏంటంటే బై 2024 భారతదేశంలో రైతుల యొక్క ఇన్కమ్ని డబల్ చేస్తానని చెప్పే ప్రయత్నం చేశారు. బై 2024 ఫార్మర్స్ ఇన్కమ్ విల్ బి డబల్డ్ అనేసి చెప్పే ప్రయత్నం చేశారు. 2024 అయింది కానీ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ డబుల్ అవ్వలేదు. సో ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ డబుల్ కాకపోయేదానికి రీజన్ ఏంటంటే ఎక్సెస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ లేబర్ ఫోర్స్ అవనివ్వండి, వర్క్ ఫోర్స్ ఇన్ అగ్రికల్చర్. ఈ రోజుకి మనం చూసుకున్నట్లయితే దేశంలో దగ్గరగా 44% ఆఫ్ ద ఇండియన్ వర్క్ ఫోర్స్ డైరెక్ట్లీ ఎంగేజింగ్ ఇన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్. అగ్రికల్చర్ యాక్టివిటీస్లో అంత వర్క్ ఫోర్స్ ఎంగేజ్ అయ్యేదానికి ఆస్కారం ఉన్నాయంటే లేవు. బయట వేరే దగ్గర ఆపర్చునిటీస్ లేక, వేరే ఉద్యోగ అవకాశాలు లేక, చదువుకున్న యువత కూడా వేరే ఆల్టర్నేట్ లేక కుటుంబ సభ్యులతో కలిసి అగ్రికల్చర్ మీద ఓవర్ డిపెండెన్సీ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క పాలసీస్ పరంగా చూసుకుంటే ఉన్న ఉద్యోగాలు పోయేటువంటి పాలసీలు తీసుకొచ్చారు. ఇంకో పక్క అగ్రికల్చర్ పరంగా ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేయకపోగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేక చదువుకున్న యువత కూడా కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయం చేసుకునే పరిస్థితిని క్రియేట్ చేశారు. సో ఈ రెండు సెక్టార్స్ని అడ్రస్ చేయకుండా మరీ ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ని ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసి అండ్ వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ లెవెల్స్ని పెంచకుండా వికసిత్ భారత్ సాధించేదానికి ఆస్కారం లేదు. మరీ ముఖ్యంగా డెవలప్డ్ ఎకానమీ అయ్యేదానికి ఆస్కారం లేదు. అండ్ నెంబర్ 2, అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్నటువంటి ల్యాక్యునాస్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాక్యునాస్ని అడ్రస్ చేసి ఫార్మర్స్ని అగ్రికల్చర్ని రెమ్యునరేటివ్గా మార్చకుండా, ఎందుకంటే దగ్గరగా 44% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్, మరీ ముఖ్యంగా వర్కింగ్ పాపులేషన్ రెమ్యునరేటివ్ మెకానిజంలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాక్టీసెస్కి సరైన గిట్టుబాటు ధర లేకపోతే ఖచ్చితంగా ఒక లార్జ్ చంక్ ఆఫ్ పాపులేషన్ క్లోజ్ టు 50% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ లాభదాయకమైన పనులు లేకుండా వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే డెఫినెట్గా ఇండియా అనుకుంటున్నటువంటి డిజైర్డ్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో డెవలప్డ్ ఎకానమీ ట్యాగ్ అండ్ $30 ట్రిలియన్ ఎకానమీ అది అయ్యేదానికి సాధ్యమయ్యేదానికి ఆస్కారం లేదు. ఎందుకు అయ్యేదానికి ఆస్కారం లేదంటే ఒకటి, నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం 2 కోట్ల యువతకు ఉద్యోగాలు అనేది ఆ ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడంలో మెజరబుల్గా ఫెయిల్ అయిపోయారు. నెంబర్ 1. నెంబర్ 2, ఫార్మర్స్ ఇన్కమ్ డబులింగ్ బై 2024 అది కూడా సాధించడంలో ఫెయిల్ అయిపోయారు. సో 2 ప్రధానమైనటువంటి సెక్టార్లో చెప్పినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకునే ప్రయత్నంలో పనులు చేయకుండా ఎలక్షన్కి స్టంట్ మార్చుకుంటూ, నెరేటివ్స్ మార్చుకుంటా, ఫోకస్ మార్చుకుంటా, అటెన్షన్ మార్చుకుంటా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్న క్రమంలో అనుకున్నటువంటి వికసిత్ భారత్ డెవలప్డ్ ఎకానమీ ట్యాక్స్ సాధించేదానికి ఆస్కారం ఉందంటే లేదు. ఇక్కడ ఇంకోటి మనం చూడాల్సింది అగ్రికల్చర్లో ఉన్నటువంటి ఎక్సెస్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని సర్వీస్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి డైవర్ట్ చేయకుండా కాన్సన్ట్రేషన్ ఆఫ్ వర్క్ ఫోర్స్ ఎక్కువ అగ్రికల్చర్లో ఉంచుకుంటూ ముందుకెళ్లే కొద్దీ అది భారతదేశం ఎకానమీ యొక్క గ్రోత్ రేట్ని
నెగిటివ్గా మార్చే ప్రయత్నమే తప్ప పాజిటివ్ గ్రోత్ రేట్గా మార్చేదానికైతే ఆస్కారం లేదు. అండ్ ఇంకోటి సస్టైన్డ్ లేబర్ గ్రోత్ రేట్ లేబర్ వర్క్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్టివిటీ రెండు సస్టైన్డ్ మేనర్లో గ్రో అవ్వకుండా ఇండియన్ ఎకానమీ డెవలప్డ్ ఎకానమీ ట్యాగ్ వచ్చేదానికి ఆస్కారం లేదు. ఈరోజు మనం అమెరికా లాంటి కంట్రీ చూసుకుంటే అమెరికాలో అగ్రికల్చర్ ఆల్మోస్ట్ కార్పొరేట్ ఫార్మింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ అక్కడ లేబర్ వర్సెస్ ప్రొడక్టివిటీ పరంగా చూసుకుంటే లేబర్ ఫోర్స్ వర్సెస్ ప్రొడక్టివిటీ రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి. కొన్నిసార్లు ప్రొడక్టివిటీ లేబర్ ఫోర్స్ కంటే కూడా ప్రొడక్టివిటీ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఇండియాలో లేబర్ ఫోర్స్ యొక్క పార్టిసిపేషన్ ప్రొడక్టివిటీ చూసుకుంటే ప్రొడక్టివిటీ తక్కువ ఉంది, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ ఎఫిషియన్సీ తగ్గుతూ ఉంది. సో ఎఫిషియన్సీని పెంచాలి, ఇక్కడ అట్ ద సేమ్ టైం ప్రొడక్టివిటీ పెంచాలి. ఈ రకంగా ఎఫిషియన్సీ తర్వాత ప్రొడక్టివిటీ పెంచుకోకుండా ఎకానమీ ఇలానే ఒక మూసధోరణిలో ముందుకెళ్ళే కొద్దీ డెఫినెట్గా ఇండియన్ ఎకానమీ డెవలప్డ్ ఎకానమీ ట్యాగ్ వచ్చేదానికి ఆస్కారం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇన్ ద ఎకనమిక్ యాక్టివిటీ కూడా ఇండియాలో చూసుకున్నట్లయితే చాలా స్లగిష్ మేనర్లో ఉంది. కానీ డెవలప్డ్ కంట్రీస్లో మనం చూసుకున్నట్లయితే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అండ్ ఎకనమిక్ యాక్టివిటీ మోర్ ఆర్ లెస్ ఈక్వల్గా ఉంటాయి. కానీ ఇండియాలో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల ఉన్నటువంటి ఎకనమిక్ నీడ్స్ని మీట్ అయ్యేదానికి ఎక్సెస్ పాపులేషన్ ఉండటం వల్ల ఇండియాలో ఈ ప్రాబ్లం ఎరేజ్ అవుతుంది. ఒక ఎన్ఆర్ఐ నాతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే ఏ దేశంలో అయినా సరే 9 o'clock in the morning తర్వాత ఎవరైనా సరే రోడ్ల మీద యంగర్ జనరేషన్ మరీ ముఖ్యంగా వర్కింగ్ పాపులేషన్ రోడ్ల మీద ఎక్కువగా కనిపిస్తున్నారు అంటే ఆ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా విపరీతంగా పెరిగిందని అర్థమని చెప్పే ప్రయత్నం చేశారు అతను నాతో మాట్లాడతా. సో మనం ఇండియాలో చూసుకుంటే 9-9:30 తర్వాత యంగ్స్టర్స్ ఎంతమంది రోడ్ల మీద ఉద్యోగ అవకాశాల కోసం రోడ్ల మీద తిరుగుతున్నారో చూస్తే ఇండియన్ ఎకానమీలో వర్క్ ఫోర్స్ స్కేర్సిటీ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. వర్క్ ఫోర్స్కి ఎంప్లాయ్మెంట్ స్కేర్సిటీ ఈరోజు దేశంలో 45 yearsలో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అంటే అది చిన్న విషయం కాదు. ఒక 45 years రేట్ ఆఫ్ హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ని చేతిలో పెట్టుకొని ఇండియా డెవలప్డ్ ఎకానమీగా మారుద్ది అంటే అది సాధ్యపడేదానికి ఆస్కారం లేదు. ఇప్పుడు వికసిత్ భారత్ సాధించాలి నరేంద్ర మోదీ అనుకున్నటువంటి కల సెంటినరీ ఇయర్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ కల్లా ఇండియన్ ఎకానమీ డెవలప్డ్ ఎకానమీగా మారాలంటే ఏదైతే 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పారో నరేంద్ర మోదీ గారు 2014లో 10 సంవత్సరాలు లేట్ అయింది పర్లేదు, బట్ స్టిల్ ఆ డైరెక్షన్లో ప్రభుత్వం అడుగు లేకుండా వర్క్ ఫోర్స్ని ఎకనమిక్ యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయకుండా అండ్ అగ్రికల్చర్ని రెమ్యునరేటివ్గా మార్చకుండా అగ్రికల్చర్లో ఉన్నటువంటి ఎక్సెస్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని వేరే సెక్టర్స్కి డైవర్ట్ చేయకుండా డబ్లింగ్ ది డెవలప్డ్ ఎకానమీ ట్యాగ్ అటైనింగ్ బై 2047 నెక్స్ట్ ఇంపాసిబుల్ టాస్క్. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే డెవలప్డ్ ఎకానమీ ట్యాగ్ సాధించే ప్రయత్నంలో భాగంగా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మరీ ముఖ్యంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలసీస్ ఎకనమిక్ రిఫార్మ్ ఓరియంటెడ్గా లేకపోతే ఎకానమీని రిఫార్మ్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాలసీలు లేకపోతే అగైన్ రాష్ట్రాలు డెవలప్ అవ్వకుండా కూడా వికసిత భారత్ యొక్క ఆబ్జెక్టివ్ సాధించేదానికి ఆస్కారం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఓ పక్క రాష్ట్రాలు మోర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ఎకనమిక్ పాలసీస్ ఉండాలి, అది కూడా రిఫార్మేటివ్ ఎకనమిక్ పాలసీస్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే సెంట్రిక్గా పాలసీస్ ఉండాలి అండ్ ఫాస్ట్ గ్రోత్ ఉండేటువంటిగా పాలసీస్ సెంట్రిక్గా పాలసీస్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం సెంటర్లో ఉన్నటువంటి లేబర్ లాస్ని లిబరలైజ్ చేయాలి అండ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెంచాలా. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెంచిన తర్వాత లేబర్ యొక్క ప్రొడక్టివిటీ పెంచాలా. ఎట్ ద సేమ్ టైం అగ్రికల్చర్లో ఉన్నటువంటి ఎక్సెస్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఫోర్స్ని ఇమీడియట్గా వేరే సెక్టార్స్కి డిప్లాయ్ చేయాలి, ట్రైనింగ్ ఇచ్చి వేరే సెక్టార్స్కి డిప్లాయ్ చేస్తే కానీ ఇండియన్ ఎకానమీ డెవలప్డ్ ఎకానమీగా బై 2047 మారేదానికి ఆస్కారం ఉంది. బట్ 2014లో చెప్పినటువంటి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల మాట ఎటుపోయిందో కానీ ఉన్న ఉద్యోగాలు పోయేటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు నరేంద్ర మోదీ గారు. ఇంకో పక్క డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై 2024 అన్నారు, 2024 అయిపోయి ఇప్పుడు 1 year అయిపోతుంది. ఎప్పటికీ డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. సో ఈ రకంగా 2 కీ సెక్టర్స్, ఒక వర్క్ ఫోర్స్, రెండో పక్క అగ్రికల్చర్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ లేకపోతే పెట్టుకున్నటువంటి టార్గెట్స్ని ఇన్ టైంలో రీచ్ అవ్వకుండా డెవలప్డ్ ఎకానమీ ట్యాగ్ని అటైన్ చేయడం మాత్రం కష్టసాధ్యమైన పనే. కానీ ఒక పక్క చెప్తుంది వికసిత్ భారత్ అనే టార్గెట్, ఇంకో పక్క దేశంలో యువతకు ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితి, ఇంకో పక్క దేశంలో రైతులకు డెట్రిమెంటల్ చట్టాలు తీసుకొచ్చి రైతుల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి ధర్నాలు చేయించే పరిస్థితి. సో ఈ రకంగా ఒక దగ్గరగా మోర్ దెన్ 50% ఆఫ్ ద పాపులేషన్ యొక్క ఇంట్రెస్ట్లకు అగెనెస్ట్గా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని ముందుకెళ్తా అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం మారుద్దా అంటే నాకైతే బీజేపీ పాలసీలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది సాధ్యమయ్యే పని కాదు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. దానికి రీజన్ సింపుల్,
మోర్ దెన్ 50% ఆఫ్ ద వర్కింగ్ పాపులేషన్, మరీ ముఖ్యంగా లేబర్ ఫోర్స్లో ఉమెన్ పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంది. ఆ ఉమెన్ వర్క్ ఫోర్స్ యొక్క పార్టిసిపేషన్ పెంచకుండా, ఓవరాల్ వర్క్ ఫోర్స్ యొక్క పార్టిసిపేషన్ ఇన్ ఎకనమిక్ యాక్టివిటీ పెంచకుండా అండ్ అగ్రికల్చర్ని రెమ్యూనరేటివ్గా మార్చకుండా ఇండియన్ ఎకానమీ డెవలప్డ్ ఎకానమీగా మారటం అనేది కొంచెం కష్టసాధ్యమైన పని. థ్యాంక్ యూ.